ఈరోజు మనము కాలముల గురించి తెలుసుకుందాము. కాలములు మూడు విధాలుగా ఉంటాయి. కాలాలు మూడు విధాలుగా ఉంటాయి. జరుగుతూ ఉన్నది, జరగబోయేది, జరిగినవి. వర్తమాన కాలము, జరుగుతూ ఉన్న దానిని వర్తమాన కాలము అంటాము. ప్రస్తుతము జరుగుతూ ఉన్న పనిని తెలియజేసేదాన్ని వర్తమాన కాలము అంటాము. భూతకాలం అంటే జరిగిన పనిని తెలియజేయనది భూతకాలము. భవిష్యత్ కాలము అంటే జరగబోవు పనిని తెలియజేయనది భవిష్యత్ కాలము. ఉదాహరణ చూడండి. వర్తమాన కాలము. కిరణ్ చదువుతున్నాడు. కిరణ్ ఏం చేస్తున్నాడు? చదువుతూ ఉన్నాడు. ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? చదువుతూ ఉన్నాడు. రాణి ఆడుతుంది. రాణి ఏం చేస్తుంది? ఆడుతుంది. మీరందరూ తెలుగు క్లాస్ వింటున్నారు. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అందరూ తెలుగు క్లాసు వింటున్నారు. అమ్మ ఏం చేస్తుంది? అమ్మ వంట చేస్తుంది. ఇవన్నీ ప్రస్తుతము జరుగుతూ ఉన్నాయి కాబట్టి దీనిని వర్తమాన కాలము అని అంటారు. భూతకాలం అంటే జరిగిన పనిని తెలియజేయనిది, జరిగిపోయింది. రాజు తెలుగు చదివాను. నువ్వేం చదివావురా? నిన్న నేను తెలుగు చదివాను అంటాడు. రాజు తెలుగు చదివాను. అమ్మ వంట చేసింది. అమ్మ వంట చేసేసింది, అయిపోయింది. వాడు చదివేశాడు తెలుగు, అమ్మ వంట చేసేసింది. తమ్ముడు పాట పాడాడు. తమ్ముడు పాట పాడేశాడు. ఈరోజు వర్షం కురిసింది. అయిపోయింది, జరిగిపోయింది. ఈరోజు వర్షం కురిసింది. ఇలా జరిగిపోయే వాటిని భూతకాలం అని అంటారు. భవిష్యత్ కాలం అంటే జరగబోవు పనిని తెలియజేయనది భవిష్యత్ కాలము. జరగబోయేవి. కిరణ్ చదువుతాడు. కిరణ్ చదువుతాడు. ఈరోజు చదవలా, రేపు చదువుతాడు. రాణి ఆడుతుంది. ఈరోజు ఆడలే, రేపు ఆడుకుంది కానిలే అంటుంటారు. ఆడుతుంది. మీరందరూ తెలుగు క్లాసు వింటారు. ఈరోజు కాకపోయినా రేపైనా వింటారు. నేను రేపు ఊరికి వెళతాను. నేను రేపు ఊరికి వెళతాను. ఇవన్నీ కూడా చదువుతాడు, ఆడుతుంది, వింటారు, వెళతాను, ఇవన్నీ కూడా భవిష్యత్ కాలానికి సంబంధించినవి. అర్థమైందా? వర్తమాన కాలం అంటే ప్రస్తుతము జరుగుతూ ఉన్నది. భూతకాలం అంటే జరిగిపోయిన పనిని తెలియజేసేది. భవిష్యత్ కాలం అంటే జరగబోవు పనిని తెలియజేస్తుంది. కిరణ్ చదువుతున్నాడు. రాజు తెలుగు చదివేశాడు. కిరణ్ చదువుతాడు. చదువుతూ ఉన్నాడు. వీడు చదివేశాడు. వీడు చదువుతాడు. కాబట్టి ఇది మీరు గ్రహించాలి. ఈ కాలాల్లో ఈ మూడు కాలాలే కాకుండా తధర్మ కాలము అనేది ఇంకోటి ఉంది. అదేంటంటే సహజ సిద్ధంగా జరుగు పనులను తెలియజేస్తుంది. సహజ సిద్ధంగా సూర్యుడు ఉదయించును. సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తూనే ఉంటాడు, తూర్పున ఉదయిస్తూనే ఉంటాడు. అట్లానే పక్షులు ఎగురును. పక్షులు ఎగురుతూ ఉంటాయి. నదులు ప్రవహించును. ఇవన్నీ సహజ సిద్ధంగా జరిగేవి. కాబట్టి దీన్ని మనం ఏమీ మార్చలేము. కాబట్టి వీటిని తధర్మ కాలము అని అంటారు. ఈరోజు మనము కాలాలు గురించి తెలుసుకున్నాము. అది వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలము, తధర్మ కాలము. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.